శ్రీ సద్గురు పరబ్రహ్మణే నమః. శ్రీమద్ బృహద్వాసిష్ట అచల సిద్ధాంతము శ్రీ శివరామ దీక్షితీయము. వందారు జనమందారో వందేహం తన్నిరంతరం రామడుగు వంశజం శుద్ధం శివరామాఖ్య దీక్షితం యస్య బోధోదయాత్ సర్వం బ్రహ్మవేత్తేవ గమ్యతే శివరామే విధిఖ్యాతో తద్ధైవ తముపాస్మహే తద్ధైవ తముపాస్మహే. శ్రీ శివరామ దీక్షితీయంలో ప్రథమ భాగము గురు శిష్య ప్రభావ ప్రకటన. అందరూ ప్రబంధ కల్పనాకథయని పలుకుచిన ఇందరు అది అబద్ధమా? నిజమే కదా. గురువు లేని ఎడల గురి తెలియదు. మేము అనుభవం వల్లనే తెలుసుకున్నాం. అనుభవం అనగా తిండి కాదు, ఆలోచనే చక్కగా చేయవలను. వంకర ఆలోచన గారాదు. మొదలు వంకర అయితే తుదనెల్లా వంకరే అగను. కనుక వంకర లేని మార్గము తెలియవలను. గురువు ఎటువంటి వాడనగా ఓడ నడుపుట యందు సారథిగా నగుచున్నాడు. గురువునకు 12 సంవత్సరములు సేవ చేయవలను. దీర్ఘకాలము గురుసేవ చేత గాని భ్రాంతిరహితము కారు. శిష్యుడు ఏమైనా తొందర పడనీగాక. గురువునకు సహనం కలుగవలను. మాటల వల్లనే బోధ చేయుచుండవలను. తొందరపడుటకు అహమును నమ్మిన మార్గమా? లేకపోతే కండ్లు ముక్కు చెవులు మూసుకొని చూడమని అనడమా? నాదము వినుమని అనడమా? నడినెత్తిన చెయ్యి పెట్టి నీవే నేను నేనే నీవు అని పలుకడమా? ఇది ఆ మార్గము కాదు. ఈ మార్గము తెలియడము దుస్తరం. తెలిసిన తరువాత సులభం. తెలిసిన తరువాత తాను నిత్యమనే ఆశ ఉండదు. అప్పుడు నరకము లేదు, స్వర్గము లేదు, అనుభవము లేదు, ఏదీ లేదు. ఏలాగున తెలియగలరు? ఈ ఉపదేశమునకు మంత్రము లేదు, తంత్రము లేదు, యోగములు గావు, ధారణములు గావు, క్షేత్రములు గావు, వ్రతములు గావు, యజ్ఞములు గావు. మహాసూక్ష్మ సులభము. ఈ సులభము 12 సంవత్సరములు శోధించవలను. ఆ వాక్యము మరొక ఉండవలను. ఆవరణాంతము ఉండవలను. ఈ ఉపదేశము కోరిన వారు గురువు దగ్గరకు వెళ్ళవలను. ఆ గురువు నడతలు ఆ ఊరి వారిని అడిగి తెలుసుకోవలను. వారు యుక్తముగా చెప్పినేని ఆ గురువు యొక్క శిష్యులను చేరవలను. వారిని విహితపరచుకునవలను. గురువు దర్శనము చేయించుమని అడుగవలను. ఆ గురు శిష్యులు ఏలాగున వందనాది క్రియలు చేయుదురో వారి వలె తాను జరిగించవలను. ఆ గురువును తండ్రిగాను ఆ గురు భార్యను తల్లిగాను భావించవలను. భక్తి శ్రద్ధలు కలిగి ఉండవలను. అహంకారము వదలవలను. అభిమానము విడువవలను. గురునింద వినరాదు, గురుద్రోహము చేయరాదు. కులత్యాగము ఆచారత్యాగము చేయరాదు. కులదూషణ చేయరాదు. కులగురువులను నిందించరాదు. పరస్త్రీలను తల్లిగా భావించవలను. పరద్రవ్యము మంటి పెళ్లవలె చూడవలను. సకల భూతములను తనవలనే భావించవలను. దేహార్థ ప్రాణములు గురువునకు సమర్పించవలను. దేహముతో కూడిన ఆత్మను తెలియరాదు. తా శూన్యము కావలను. తాననే భావము కూడదు. శంకరుల వారికి అహంభావము లేదు. జనకుల వారికి అహంభావము లేదు. వాచ్యార్థము గాని లక్ష్యార్థమందున అహంభావము లేదు. లక్ష్యార్థమందు అహంభావము కలిగితే ద్వైతమే సిద్ధించను. ద్వైతము లేదనేయనిది. అద్వైతమందు ఒకటి కలదన్నారు. ఒకటి కలిగితే అద్వైతమే గాని ఒకటి ఎప్పుడు కలదో రెండోది అప్పుడే కలదు. ఒకటి రెండవచున్నది, రెండే మూడవచున్నది. ప్రపంచమందు చూడలేదా? ఒకరికి ఇద్దరై, ఇద్దరికి ముగ్గురై, ముగ్గురికి ముగ్గురై, ముగ్గురికి ఆరుగురై, ఆరుగురికి అనేకులై, ఇలాగూ అంతటా నిండుదురు. కనుక అంతా శూన్యమయ్యే ఉన్నది. శూన్యము అనగా తానే శూన్యము. తాను ఎప్పుడు లేకున్నాడో అన్నీ అప్పుడే లేవు. తాను ఉండేవాడు తక్కినవి లేకపోయేవి కావు. తాను ఉంటే అన్నీ కలవు, లేకుంటే ఏదీ లేదు. శూన్యవాదమని అందరూ. తాను కలిగినప్పుడు శూన్యము ఏలాగున ఆయను? తనకు ఒకరు కష్టపడకపోయిరా
తాను లేకపోవట శూన్యము. తను నమ్మితే నాశమే గాని నాశము లేనిది తాను కాబోడు. గురు శిష్య ప్రభావ ప్రకరణంలో ఈ కొంత భాగము ఈ రోజుతో, మరికొంత భాగము రేపటితో ముగిస్తాము. జై గురుదేవ. శ్రీ శివరామ దీక్షితీయము ప్రథమ భాగంలో గురు శిష్య ప్రభావ ప్రకరణం నందు తరువాయి భాగము. తనకు తానే కాని తనకు ఏదీ లేదని కొందరందరూ. అది నిజం కాదు. తానే లేడు. తాను లేకుంటే ఆగామి సంచిత ప్రారబ్ధ కర్మములు ఎట్లు కలుగును? ప్రారబ్ధం ఎక్కడి నుండి వచ్చెను? మోక్షము ఏ వంక నుండి మొలచి వచ్చెను? ఈ భ్రమలన్నీ అహంకార ధర్మములు, శరీర ధర్మములు. ఈ అహంకారమే నరకం. ఈ అహంకారమును ఎవరూ వదలజాలరు. అహంకారము దేని వలన కలిగెనో దానిని విడుపవలెను. అహంకారమునకు మూలము ఏమైనది గురువు వలన తెలియదు. అహంకారము గల గురువును వదలవలెను, తిరిగి చూడరా. అహంకారము వలననే అందరూ నరకమును పొందుచున్నారు. అహంకారమును వదలకనే కదా రావణాసురుడు నశించిపోయిను. అహంకారం వలననే కదా శత్రుమిత్రులు కలుగుచున్నారు. అహంకారము లేని వారికి జనన మరణములు లేవనే సిద్ధాంతము అహంకారము లేని వారిని తెలుసుకుంటా దుర్లభము అవుచున్నది కదా. అహంకారమును గురూపదేశం వలన గాని తెలియజాలదు. అహంకారమును వదిలినవాడు త్రిమూర్తుల కన్నను అతిశయుడు. అహంకారము నరకమును పొందించును గాని సంశయము లేదు. అహంకారము జనులకు యమధర్మరాజు, వైతరణి నది గదా. అహంకారము గలవారిని చూచి శరణు పొంది అయిన విడవవలను. అహంకారము గలవారు పైకొని వత్తురు, వివాదపడుదురు. అహంకారము లేనివారు నశించిన వారే, ఉన్నవారు కారు. గురువునకు అహంకారము లేదు, త్రిగుణములు లేవు, మనస్సు లేదు. గురువునకు సేవ చేయని వానికి సూచన కలుగనేరదు. గురువు చెప్పిన యుక్తిని మనస్సున మరువకూడదు. గురువు కన్నను దైవము హెచ్చని పలుకకూడదు. దైవముకైనా అహంకారము కలదు గాని గురువునకెన్నటికీ అహంకారము కలుగదు. ఎరుక లేదు, మరుపు లేదు. గురువు యొక్క రుణము ఎవరు తీర్చుకోగలరు? దుస్తరం. గురువు జన్మకు నాశకారుడు, జనన మరణములు పోగొట్టును. గురువు అనుగ్రహం పొందిన వాని పాదరేను ఎవరు పోలరు. గురువు చెప్పిన వెనుక గురువు లేడు, శిష్యుడు లేడు, ఎవరూ లేరు. గురువును నిందించిన వానికి నరకమే శాశ్వతము. చాండాలుడు. గురువు అనుగ్రహము పొంది దూషించు వానికంటే గాడిద మేలు. గురువు ఏర్పడిన పిమ్మట పంది అయిన వాడు పందేయవును. గురువు కలిగిన పిమ్మట కుక్క అయిన వాడు కుక్క కడుపుననే పుట్టును. గురువునకు గుణము గలదా? కుక్కకున్న గుణము గురువుకు లేదనే అన్నాడు. గురువు కుక్కనే అనరాదు. గురువు కుక్క అయితే కుక్క బ్రతుకే యగును. గురూపదేశము గలవారికే ఈ వాక్య గ్రంథము ఇవ్వవలెను, ఇతరులకు ఇవ్వరాదు. ఒకరు వినరాదు. గురుపుత్రులు ప్రార్థించితే తాత్పర్యము తెలియుటకు బోధించవలెను. ఈ గ్రంథవాక్యములు అహంకారము లేని వారులకు మాణిక్యములు, ఇతరులకు నల్లబొగ్గులు, చిల్ల పెంకులు. ఎవరైనా గురూపదేశమై ఈ వాక్యములు వినుచు మనస్సున కందక చిలచిత్తముందు వారిని లెస్సగా వినుమని బోధ చేయవలె గాని అసూయపడరాదు. అసూయపడువారే అహంకారు, వారికి అహము వదలనే లేదు. ఇది శ్రీ శివరామ దీక్షిత ప్రభావే వేదాంత విచారణే గురు శిష్య ప్రభావ ప్రథమ ప్రకరణం సంపూర్ణం. శ్రీ సద్గురుభ్యో నమః. శ్రీమద్ బృహద్వాసిష్ట అచల సిద్ధాంత శ్రీ శివరామ దీక్షితీయమునందు ప్రథమ భాగంలో మొదటి ప్రకరణము గురు శిష్య ప్రభావ ప్రకరణము సంపూర్ణమైనది. ఈరోజు వర్ణ నిరసన ప్రకరణము. కలలో తన గర్భమున బ్రాహ్మణుడు, రాజు, కోమటి, తురక, చాండాలుడు, కొమాళ్ళుగా కలిగినట్టు తోచినది. ఇందులో ఏ వర్ణము గలవాడు తన కొడుకగును? ఏ ఏ కులము వారు నిషేధింపబడుదురు? తనది ఏ కులము? తల్లిని అజ్ఞాన కాలమందు తెలియకపోయింది, జ్ఞానకాలమందు తెలియబడెను. కొందరు పెత్తండ్రి పినతండ్రుల కుమార్తెలను వివాహము చేసుకొనుచున్నారు, వారికి నరకము లేదట. కొందరు భార్యలకు శుశ్రూషలు కులాచారమును అనుసరించి చేయుచున్నారు, వారికి నరకము లేదట. కొందరు స్త్రీలు పెనిమిటి చనిపోయిన వెనుక మరి ఒకరిని అంగీకరించి సుఖమును పొందుచున్నారు, వారికి దోషము లేదట. కొందరు స్త్రీలు కడగానున్న రోజుననే
స్నానము చేసి ఇంట్లో కలియుచున్నారు, వారు మహా ఆచారపరులట. కొందరు 3 రోజులకు కలియుచున్నారు, వారికి పాపము లేదట. కొందరు 4 రోజులకు కలియుచున్నారు, ఈలాగున కడగా ఉండుట సహజమే కదా. ఏ ఏ వర్ణములకు ఏ ఏ నియతములో ఆయా నియతములు తప్పితే ఆయా వర్ణములకు దోషములట. అది అలాగూ ఉండనిమ్ము. జనన మరణములు ఎటువంటివి? జననములు భేదించుట ఏలాగు? సంగమక్రియలు మూలం. ఆ మిథున కర్మం వల్ల లేతోజనితమైతే గదా శరీరములు కలుగుచున్నవి. ఆ శరీరములకు అన్నము గదా కారణమగుచున్నది. అన్నమందరికీ ఒక్కటి ఆయన. అన్నరసమే ఇంద్రియమాయన్, ఇంద్రియములే దేహములాయన్. ఇందులో తారతమ్యము ఎలాగున గలిగనో గాని తెలియరాదా? భక్షణకు కొందరు పశుమృగాదులను అనుభవించుచున్నారు, కొన్ని మృగాదులు మనుష్యుల భక్షింపుచున్నవి. కొందరు అహింస పరమో ధర్మమని స్వల్పజీవులను అనుభవించుచున్నారు. ఎలాగనగా ధాన్యములు జీవులే, జీవో జీవస్య భక్షణ అని ఉండనే ఉన్నది కనుకనే భేదము లేదు. సకల జీవులు కలలో వస్తువుల వలనే పుట్టుచున్నారు, కలలో వాటి వలనే లేకపోవచున్నారు. కులములను ఎవరు చూచినారు? గోత్రములను ఎవరు చూచినారు? కులగోత్రములను అహంకారమే ఏర్పరచినది. అహంకారం ఒకటే గాని అహంకారమునకు ఏమి కులములు గలవు? అహంకారము ఏ కులము కాదు గదా. ఏ కులమునకు ఆ కులమే. కులములు అనగా గుణములు, కాని రూపమునకు ఏమి గుణములు? 84 లక్షల వన్నెలు. వన్నెలన్నవి కులములే, ఆ కులములన్నవి గుణములే. రూపములకు కులములు లేవు. అహంకారము రూపమై ఆ రూపమునకు అనేక రూపములాయను. అట్టి అహంకారమునకు రూపములను బట్టి కులములని గోత్రములని అహంకార భేదములను ఏర్పరిచి తానేర్పరచిన కట్టుదిట్టములలో అహంకారము కలిసి నెత్తికెక్కి మోటుబారి తిరుగుచున్నది గదా. అహంకారమునకు గురూపదేశం వలన కలిగిన దృఢమనే అహంకారమునే ఒక గొడ్డలిగా నేర్పరచి దేహమూలమైనట్టి అహంకారమును మొదటికి బాగా తెగవేయవలను. లేకపోతే అహంకారము కొంచెమున్నను గొప్పదై దేశమంతా నిండి అహంకారము కనులగప్పి ఎదురు కన్నెరుగనీయదు. కనుక అహంకారునకు నాశము గలదు. నాశము గలిగిన గాని అహంకారము నాశము కాదని తెలియనేరని మూర్ఖులు అహంకారమును లెస్సగా పాదు చేసి దానిని వదలకుండా చేసి అహంకారము బ్రహ్మమనియో ఆ బ్రహ్మమే తానని తానే శాశ్వతమని అహంకారము అనుకొనుచున్నది. కాని తెలియనేర్చుకున్న వివేకికి అహంకారము లేదు, ప్రపంచము లేదు, పరమాత్మ లేదు, జీవుడు లేడు. అహంకారమును ఎవరూ గుర్తెరుగరు. అహంకారము లేనే లేదు. శ్రీ సద్గురుభ్యో నమః. శ్రీమద్ బృహద్వాసిష్ఠ శ్రీ శివరామ దీక్షితీయమునందు ప్రథమ భాగము వర్ణ నిరసన ప్రకరణము నిన్న కొంత చదువుకున్నాము. ఈరోజు తర్వాతి భాగము బ్రాహ్మణ కులము శ్రేష్టమని చెప్పుదురు, శ్వపచోపి మహావాల విష్ణుభక్తిర్విహీనతే అని చెప్పుచున్నది. బ్రాహ్మణుడైనను విష్ణుభక్తి లేనివాడు కుక్కను వండుకొని తినే శ్వపచుండని చెప్పుచున్నారు. నారదుడు దాసీపుత్రుండట. అతను భగవద్భక్తి వలన బ్రహ్మఋషి అయినాడట. విదురుడు శూద్రుండట. అతని ఇంట భగవంతుడు భోజనము చేసినట. వాల్మీకులు బోయవాడట. అతను మహర్షి అయి రామాయణాది గ్రంథములు చేసినట. జనకుడు రాజట. అతను కులశ్రేష్ఠుడైన శుకులకు గురువాయనట. వాణిజ్య వృత్తి చేయువాడు తులాధారుడట. అతను వైశ్య కులమట, మహాత్ముడైనాడట. కటిక కాయము చేత జీవనము చేయువాడు ధర్మవ్యాధుడట. అతను శూద్రుడట, మహా అతిశయుడట. ఈలాగున అనేక హీనకులములు ఘనమైన కులములాయనట. అనేక ఘనకులములు హీనకులములాయనట. ఈ కులములకు నిర్ణయము లేదు. కలలో మునిగి తేలువారికి ఒక జన్మమందు బ్రాహ్మణుడైతే మరొక జన్మమందు మాలవాడగును. ఒక జన్మమందు మాలవాడైతే మరి ఒక జన్మమందు బ్రాహ్మణుడగును. ఒక జన్మమందు కుక్క అయితే మరి ఒక జన్మమందు నక్కయగును. ఒక జన్మయందు ఏనుగు అయితే మరి ఒక జన్మమందు పంది అవును. మేము కుల నిరసనను ద్వేషము గలవారలమై చేయలేదు. శాస్త్రములు నిరోధించి వాటిని చదువకనూ పోలేదు. శాస్త్రములు చదువుట వల్లనే మాకు ఈ తిప్పలు కలిగినవి. చదువని శూద్రాదులకు చలనమొకప్పుడునూ కలుగదు. అందులో వివేకులు చదివిన వారి మాటలు విని చలనమును పొందుచున్నారు. ఈ కులములో మనుష్యులు గాడిదలైనారు, కుక్కలైనారు, పందులైనారు, చెట్లైనారు, గుట్టలైనారు అని చెప్పితే కోపమేమో. అది నే చెప్పితే కోపమే.
నేను ఎదుటనున్నాను కనుకనే అందరితో మాట్లాడుతాను కనుక కోపము. నేను లేకుంటే ఎవరికి కోపము లేదు. నేను లేనే లేను, నాకు కోపము లేదు. మీరు గలరు, మీకు కోపము గలదు. మీకు అన్ని గలవు. మీకు దేహము గలదు, అది శాశ్వతమేమో, అది వెండి కొండేమో, అది బంగారపు కొండేమో, అది ఒక చెట్టేమో, అది ఒక బండేమో, అది పురుగుల గుంటేమో. మీ దేహము వంటి దేహము గాదేమో, ఈ దేహము మంటిపాలు గాదేమో, ఈ దేహము కలవలే గాదేమో. ఆహా, మీ మనస్సు కుదిరికకు, మీ ఏకచింతకు, మీ గట్టి పట్టుకు, మీ దృఢమునకు, మీ నిశ్చలానకు, మీ అపేక్షకు, మీ ముచ్చటలకు, మీ చమత్కృతులకు వేరుగా ఆ లోకము గలుగక ఏలాగున పోవును? మాకు ఆ లోకము లేదు, ఈ లోకము లేదు, ఆ ముచ్చట లేదు, ఈ ముచ్చట లేదు, చలనము లేదు, నిశ్చలము లేదు. మాకు జ్ఞానమైన లేదు, అజ్ఞానమైనా లేదు, మాకు ఏదీ లేదు. కష్టే ఫలిహి అన్నారు. మేము వ్యవసాయము చేయలేదు, దున్నకనే పెట్టినాము, కొయ్యకనే పండెను, మాటల పందిరి పెట్టినాము. అది మాకు చల్లగానే ఉన్నది, అందులోనే మేము ఉన్నాము. మాకు ఎండ తగులనే లేదు. మాటల పందిరి గనుకనే మాకు ఆ పందిరి విచ్ఛిన్నము కాదు, ఎప్పుడూ ఎండ తగులదు. మా మాటలకు పేదరికము గలదా? మీ వలె మాకు కష్టము లేదు, సుఖము లేదు. మేము ఒకనాడు అందలం ఎక్కనూ లేదు, బోర్ల పడనూ లేదు, విరుగపడనూ లేదు, విసుగు పుట్టనూ లేదు, ముసుగు పెట్టనూ లేదు, పేర్లు తిప్పనూ లేదు. మేము బ్రాహ్మణులముగా పుట్టి శ్రీమంతులము కావలనని, యోగులము కావలనని, సన్యాసులము కావలనని కలనోనైనా మేము కోరనూ లేదు, కానూ లేదు. కొందరు అలాగున అయినారట. ఎవరు చూచినారు? శాస్త్రము చెప్పిన వారు చూచినారట. వారు మాత్రము చూచినారా? చూడకపోతే అబద్ధాలు చెప్పినారా? అబద్ధాలు చెప్పినారని మేము అనము. మేము ఏమీ అనము, ఊరికనే ఉంటాము. కలలో శాస్త్రములని నిజమని అంటాం. మీకు కల రాదా అంటే దేహము ఉంటే కల రాదా? కలగనేటప్పుడు కలగంటాం, ఆ వెనుక అబద్ధమని అంటాం. మేము కలలను నిజమని నమ్ముతామా? కలలు మాకు రావని అబద్ధాలాడతామా? అబద్ధాలు ఆడి పశువులమవుతామా? మాకు అంత బాధలెందుకు? మేము అబద్ధాలాడి జీవించేవారము కాము. జరిగితే జరిగెను, జరగకుంటే మానెను. మా మాటలు ఎవరూ నమ్మరా? నమ్మకుంటే తరుగవునా, నమ్మితే హెచ్చవునా? తరుగు విరుగులు లేనిది, తలవ కొలవరానిది, కొద్ది గొప్పగానిది, కొంచెము లేనిది, కొంచెము లోనికి రానిది, కూతలు పెట్టనిది, కోతి గంతులు వేయనిది, కోపతాపము లేనిది, వేలాకోల్లము గానిది, ఇందుకేమీ సందేహము లేదు. శ్రీ సద్గురుభ్యో నమః. శ్రీమద్ బృహద్వాసిష్ఠ శ్రీ శివరామ దీక్షితీయమునందు ప్రథమ భాగంలో వర్ణనిరసన ప్రకరణము చివరి రోజు పఠనము. అనంత వ్రత కథ వినలేదా? పూర్వమొక బ్రాహ్మణుడు సకల విద్యలను నేర్చుకుని గర్వించి ఎవరికి విద్య చెప్పకపోవుట చేత అడవిలో ఎవరికి ఉపయోగము గాని మామిడి చెట్టై పుట్టినాడనియు, పూర్వమొకడు మహాభాగ్యవంతుడై బ్రాహ్మణుల కెన్నడును సత్కారముతో గూడుకొన్నట్టుగా అన్నము పెట్టలేదు గనుక అతడు ఆవు అయి గడ్డి తిన నోరాడక పచ్చిగడ్డిలో తిరుగుచున్నాడనియు, పూర్వమొక రాజు గర్వించి బ్రాహ్మణులకు చవిటి భూమిని దానము చేసెను గనుక అతడు వృషభమై అడవిలో తిరుగుచున్నాడనియు, ఆ విషయంలో రెండును ధర్మమొకటి అధర్మమొకటిగా తెలియవలెను. ఒక పురుషుడు పరులను నిందించుచుండెను గాన వాడు గాడిదే అయి పుట్టినాడనియు, పూర్వము పెద్దలు చేసిన ధర్మము అమ్ముకొనిన పురుషుడు ఒకడు గలడు, వాడి ఏనుగై పుట్టినాడనియు చెప్పుచున్నది. కనుక మేము ఈలాగున కలలో జన్మమును ఎత్తలేము, ఎత్తనూ లేము, మరణ బాధలను పొందనూ లేము. కులానకు కులమే తెగులన్న మాట నిజమే, వేమన్నగారన్న మాట నిజమే. ఏమన్నాడనగా, కులము నీరు చేసి గురువును వధించి పొసగ ఏనుగంచు బొంకు బొంకే, పేరు ధర్మరాజు పెనువేప వితయా విశ్వదాభిరామ వినురవేమా అని అన్నాడు. కనుక అది నిజమే అన్నాడు. కులము, ఆ కులము గుణము వల్లనే కలిగినది, గుణము దేహము వలన కలిగినది. కులములన్నీ ఒకటేనని గ్రంథములలోనే ఉన్నవి, ఆ గ్రంథములు అనేకములుగానున్నవి. ఆ గ్రంథములు నమ్మినను కులములే లేవు. ఎలాగునగా, శునిచైవ శ్వపాకేచ పండిత సమదర్శన ఎనియు ఆత్మవత్సర్వభూతాని అనియు, కులమును మరచినవాడే గుణము లేనివాడు. కులానకు కులమే తెగులు, కులములన్నీయు కులద్రోహములే.
ఇది శ్రీ శివరామదీక్షిత ప్రభావే వేదాంత విచారణి వర్ణ నిరసన ద్వితీయ ప్రకరణం సంపూర్ణం. శ్రీ సద్గురుభ్యో నమః. శ్రీమద్ బృహద్వాసిష్ట అచల సిద్ధాంత శ్రీ శివరామదీక్షితీయములోని 3వ ప్రకరణము అహంకారకుల నిరసన ప్రకరణము ప్రారంభం. అహంకారము దేహము వలననే కలిగినది, సందేహము లేదు. అహంకారము వలననే ఆశాపాశములు సంభవించినవి. అహంకారము లేకపోతే నరకము లేదు. అహంకారము ఆవల ఈవల తిరుగదు. తిరుగుచున్నదా దేహము తిరుగవలే. దేహము తిరుగక అహంకారము తిరుగుచున్నదా అంటే అహంకారమునకు కాళ్ళు గలవా? అహంకారము సూక్ష్మమయ్యున్నది. అహంకారమును పుట్టించుచున్నది. అహంకారమునకు రూపము లేదు, పేరు లేదని గ్రంథములలో వ్రాయుచున్నారు. అహంకారమే శరీరం. అహంకారమునకే అన్ని పేర్లు. అహంకారము లోపల వెలుపల నిండి సంపూర్ణమై ఉన్నదని అన్నారు. శరీరముల యందే కనబడుచున్నది గాని శరీరము లేని ఆకాశమునకు అహంకారము కనబడలేదు. వాయువునందు కనబడలేదు, అగ్నియందు కనబడలేదు, జలమందు కనబడలేదు, భూమియందు కనబడలేదు. భూతములందు అహంకారము లేకుంటే భూతముల వల్ల కలిగిన శరీరమునకు మాత్రము ఏలాగున గలుగుననే పక్షమందు కలుగుటకు కారణము గలదు. ఆ కారణం ఎలాగంటే దేహమునకు బాధ కలిగితే యావద్దేహమునకు కలుగవలె గదా. అలాగున కనబడలేదు. దేహమునందు గల గోళ్లకున్ను రోమములకున్ను ఎంత కొట్టినా గిల్లినా కరచినా బాధ గలుగనేరదు కదా. అలాగుననే దేహములందు అహంకారం కనబడుచున్నది గాని మహాభూతములందు కనబడలేదు. అహంకారములన్నీ కులముల యందు గలదు. అహంకారము లేని కులము లేదు. అహంకారము లేని కులము మహోత్తమము. అహంకారము లేని వారులకు బాధ లేదు. ఏ బాధలకైనా ఈ అహంకారమే మూలం. ఈ అహంకారము ఈ చెట్టునకు విత్తనం. ఈ చెట్టు గాలి వల్లనే కదులుచున్నది. ఈ చెట్టు మీద పంచవన్నెల చిలుకలు 2 గలవు, 2 సొరంగములు గలవు, 2 కోనేర్లు గలవు, ఒక చలువ బండ గలదు, 1 కోటి నక్కలు గలవు. ఇటువంటి వృక్షము ఎంతవరకో గాని నమ్మకము లేదు. అందుకే గదా ఏటి యొడ్డుమ్రాను ఎందాక నిలుచునని వేమన్న శతకమునందు చెప్పబడుచున్నది. ఈ దేహము నిత్యమని ఎవ్వరునూ అనుకొనరు. ఇందుకు ఎవ్వరు తెలుసుకొనగలరు? ఈ భావం ఎవ్వరికి లేదు. ఈ అహంకారమును వదలుట దుర్లభం. ఈ అహంకారము వదిలిన వారే మహాత్ములు. అహంకారము లేకపోవుటకే అనేక సంవత్సరములు ప్రాణాయామము మొదలైన యోగములు చేయబడినవి. అలాగున ప్రాణాయామము మొదలైనవి ఎన్ని యోగములు చేసినను అహంకారము వదిలినట్టు కనబడలేదు. అహంకారము యోగాదుల వల్ల వదలనేరదు. అదేమనగా శంకరాచార్యుల వారే గదా అద్వైత స్థాపన చేసినది. వారికి అహంకారము వదలనే లేదు. అహంకారము అనేక మార్గములయ్యున్నది, కాని ఒక మార్గముగా నుండలేదు. అహంకారం ఎవ్వరికి నీ వదలనే లేదంటే అందరికీ కోపమేమో. అందరూ అహంకారమునే నమ్మి ఉన్నారు. మీరు నమ్మినా అది ఉండదు, మీరు నమ్మకున్నను అది ఉండదు. అందుకే గదా అమనస్కమని అందరూ. మనసు లేకపోతే అహంకారము గలదా? లేదు గదా. అందుకే గదా అమనస్కము కావలెను. అమనస్కము అందరకు ముఖ్యమే. అందుకు వాయువు నిరోధము చేయవలనని అందరు. ఆ వాయు నిరోధమునకు బలాత్కారముగా ప్రయాసపడవలెనట. అది ఎలాగనగా 2 కన్నులు, 2 ముక్కులు, 2 చెవులు, 2 అధోరంధ్రములు గట్టిగా బిగించి దొంగ ప్రొద్దు వేళ్ల లేచి ఎవరినీ గుర్తిరగకుండా, ఎవరు చూడకుండా, ఎవరితోనూ తాను పలుకకుండా, తన్ను ఒకరు పలుకరించకుండా యోగాభ్యాసము చేయవలెనని గురూపదేశమును చేయు. ఊపిరి ఆడక చనిపోయిన గురువుకు వచ్చే తిప్పలు చెప్పశక్యముగాదు. ఇది వెర్రితనము చేత చేయడమే కాని వాయువు లయమైన వారు గలరా? వాయువు లయమైతే తర్వాత లేచి తిరగగలరా? ప్రేత శరీరము తిరిగితేనే ఈ శరీరము తిరుగును గాని లేకపోతే ఎట్లు తిరుగును? కనుక వాయువు నిరోధము కానే కాదు. కాదంటే కొట్టవత్తురు, లేకపోతే తిట్టవత్తురు గాని నిజము విచారించరు. శ్రీ సద్గురుభ్యో నమః. శ్రీమద్ బృహద్వాసిష్ట అచల సిద్ధాంత శ్రీ శివరామదీక్షితీయమునందు నిన్న అహంకారకుల నిరసన ప్రకరణము కొంత భాగం చదువుకున్నాం. ఈరోజు తర్వాతి భాగము విచారించితే మనసు లేనివారు గలరా? మనసు లేనివారు ఎవరూ లేరు. మనసు లేనివారు గలరని లెస్సగా వాదించెదరు. గురువునకైనా మనసు గలదు గాని లేకపోలేదు. గురువునకు మనసు లేకపోతే శిష్యునకేలాగనో ఉపదేశము చేయును? మనసు లేనివాడు చచ్చిన వానితో సమానం. ఇంత మాత్రమునకే గదా లేనిది లేదని అనక
ఉన్నదని భ్రమ గలుగజేయుట మర్యాద కాదు. కనుక ఈ అమనస్కమునకు దృష్టము లేదు, వాడుక మాత్రము కలదు. అమనస్కము ఉపకృతి కాదు. అమనస్కము గలదని అంగీకరించిన ఎడల అందుకు ఏమి దృష్టాంతము లేదు. దృష్టాంతము లేకపోతే అనుభవమున్నూ లేదు. అనుభవమన్నను ఆకలి తీరదు. ఆకలి తీరుటకు పండు కాదు, పిండి కాదు, తిండి కాదు, నీళ్లు కావు, పాలు కావు. నీకు అనుభవం కాదు, అనుభవమన్నను ఏమి లేదు. అనుభవం గలవారికి ఆకలి గలదా లేదా? అనుభవజ్ఞుడని చెప్పుటకు ఆ మనుష్యునికి అందరి వలనే ఆకలి ఉన్నది కదా, దప్పిక ఉన్నది కదా. ఆకలి దప్పికలు లేకపోతే అనుభవజ్ఞుడని అనుకోవచ్చును గాని అందరి వలనే ఉన్నాడు. అనుభవమనినను ఏమీ లేదు. అనుభవమే అనుభవం. అందరూ అనుభవజ్ఞులే. అందరికీ భూమి అన్ని రూపులై అనుభవ పత్ని అగుచున్నది. అనుభవం గలదని చెప్పినా ఆశపడరాదు. అనుభవం లేదు. అహంకారము గలవారికి అనుభవము గాని అహంకార రహితులకు అనుభవం లేదు. అనుభవం లేకపోవడం లేదు. అలాగూ అనుభవం అన్న మాట అతి విచిత్రముగానున్నది. అది ఎలాగో తెలియదు. అనుభవం అని చెప్పేవారలు వర్ణ సంకరులు, అహంకారము లేని వారలు కారు. అహంకారము అందరికీ కలదు. అహంకారము అతి విచిత్ర రూపములుగా ఉన్నది. అహంకారము మాలవానికి గలదు, మాదిగవానికి గలదు, తురకవానికి గలదు, దూదేకులవానికి గలదు, బ్రాహ్మణునికి గలదు, భట్టుకు గలదు, రాజుకు గలదు, రంగప్పకు గలదు, ఎల్లికి గలదు, మల్లికి గలదు, మాచికి గలదు. ఈ అహంకారము నరకము. ఈ అహంకారమునకు నియమము లేదు, గురి లేదు, కులము లేదు, గోత్రము లేదు. ఈ అహంకారము శరీరం వలన కలిగినది. శరీరము లేకపోతే అహంకారము లేదు. శరీరమునకు మూలము అహంకారం. శరీరమును విడిచి అహంకారము ఉండునా? అహంకారమును విడిచి శరీరం ఉండునా? అహంకారమునకు శరీరమునకు భేదము లేదు. అహంకారమే జీవుడు. జీవునికి అహంకారము ఆధారము. అహమునకు జీవుడు ఆధారం. అహమే దేహం, దేహమే అహం. అహమునకు కాళ్ళు, చేతులు, ముక్కు, చెవులు లేవని అందరూ ప్రతిపాదిస్తూనే ఉందరు. లేదనే అంటూనే ఉందరు. ఈ తిరుగుడు ఏలాగున తెలియను? ఒక కార్యం కొరకు ఒకరి యందున దృష్టి కలిగి వెళ్ళి ఆ మనిషినే ఫలాని వారు ఎక్కడనున్నాడని అడిగితే నేనేనన్నట్టుగా ఉన్నది. నా ముక్కు, నా కాళ్ళు, నా చేతులు, నా నోరు చెప్పుచూ నాకు లేదనడము ఎటువంటిది? ఒకరు చెప్పితే తెలిసేదే కష్టం. తానే ఆలోచించవలను. తనకు తోచకుంటే ఇతరులను అడగవలను. అది యోగ్యులను అడగవలను. లేకుంటే అది చెడిపోవును. గురువు అయోగ్యుడాయన అజ్ఞాన కార్యములలోనే ప్రవేశించును. ఆ యజ్ఞాన కార్యములు అనేక జన్మములకు ఆధారమయ్యుండును. ఆ యజ్ఞానములను కార్యముల యందు శ్రేష్టమని బోధించును. ఏ తీరుగానైనా అనుభవమునకు కారణమగును. అజ్ఞానమే కారణ శరీరము. అది రహితము కాకనే అనేక నరకములను. శ్రీ సద్గురుభ్యో నమః. శ్రీమద్ బృహద్వాసిష్ట అచల సిద్ధాంత శ్రీ శివరామ దీక్షితీయమునందు మనము అహంకారకుల నిరసన ప్రకరణము 3వ రోజు చదువుకుంటున్నాం. శిష్యుడు శరీరము పోగానే పంచభూతములలో కలిసి జన్మ లేకపోవునని చెప్పుచున్నారు కదా, తిరిగి జన్మ కలదనడము ఎటువంటిది? దేహము పోయిన పిమ్మట అహము ఎక్కడ నుండును? ఎక్కడకు పోవును? ఎక్కడ కలియును? ఎవరికి తెలుసును? ఈ దేహమునకు మూలము ఏమి? దైవం ఎటువంటివాడు? ఎక్కడనున్నాడు? ఏ రూపువాడు? ఏ చందము వాడు? ఏలాగున పొందగలుగును? ఈ సంశయములు తెలుపుటకు మీరే శక్తి గలవారను, కాని మరి ఒకరి వలన కాదు అని గురువును ప్రార్థించగా, గురువుగారు, ఓయి అపరిమిత గుణవంతుడవగు శిష్యుడా, ఈలాగున ఎవరడగగలరు? నీకు ఎవరు చెప్పగలరు అనగా, శిష్యుడు, స్వామి, మీరే చెప్పవలను గాని మరి ఒకరు గలరా? ఎవరు చెప్పలేరు. మిమ్ములనే ప్రార్థించుచున్నాను. గురువు, ఓయి గురువును విచారించవలను. గురువు అహంకార రహితుడు కావలను. అహంకారము లేని గురువు అందరి వలనే యుండును. ఆయన సన్యాసిగా యుండడు, గృహము కలిగే యుండును. దారాపుత్రాదులన్నూ గలరు. ఆయనకు అహంకారము లేదు. అహంకారము కలదో లేదో ఏలాగున తెలియననగా, ఆయనకు కోపము లేదు. కొట్టినను పలుకడు, తిట్టితే మరల తిట్టడు, ఆక్షేపించితే ఆక్షేపించడు. అయితే ఇంకొక మార్గము గలదు. ఒకటి కొట్టితే తిరిగి 10 కొట్టును.
ఒకటి తిట్టితే 10 తిట్టును, అందరికన్నా ఎక్కువగా తిరుగును, అందరికన్నా ఎక్కువగా ఆశపడును. ఈలాగున కొందరు పెద్దలు గలరు, వారికిన్ని అహము లేదు. వీరి గుణములు కనుట కష్టం. కొట్టితే కొట్టక, తిట్టితే తిట్టక, ఒకరిని అడుగక యుండనట్టి పెద్దలు యుక్తి లేనివారు. దుర్మార్గుల వలన నతిబాధలు పొందుదరు. ఒకటి కొట్టితే 10 కొట్టేవారు, ఒకటి తిట్టితే 10 తిట్టేవారు, ఒకరిని 10 సార్లు అడిగి యాచించేవారు, ఒకరు అడగవస్తే పెట్టనివారు యుక్తి గలవారు. దుర్మార్గుల చేత బాధపడనివారు. ఎలాగనగా దున్న, శునకము, సర్పము, గాడిద, తేలు ఇవి మొదలైనవి నరులకు అపకారము చేయును. అప్పుడు సన్మార్గులైన వారు ఊరికే ఉండరు కదా. ఊరుకున్న ఎడల బాధాకరములు. తనకు బాధాకరమే కాకుండా ఇతరులకున్నూ బాధాకరమే కలుగుచున్నది. కనుక సన్మార్గులైనను దుర్మార్గుల బాధ కోర్వజాలరు. కావున జ్ఞానులను అజ్ఞానులకు అజ్ఞానుల వలనే కనబడుచున్నారు, కానీ మరి ఒక విధము కాదు. ఇందుకేమి సందేహము లేదు. కనుక యద్భావం తద్భవతి అని ప్రమాణ వచనం గలదు. సన్మార్గులకు సన్మార్గుల వలనే ఉండవలను, దుర్మార్గులకు దుర్మార్గుల వలనే ఉండవలను. కానీ కేవలం సన్మార్గముగా ప్రవర్తించుటకు అనుకూలముగా ఉండదు. దుర్మార్గులైనను సన్మార్గులైనను గురువును చేరిన వారికే జన్మ సాఫల్యము గాని వేరు మార్గము లేదు. గురువు కన్నను వేరే దైవము లేడు. ప్రపంచమందు గురువు ఏ వృత్తి గలవానిగానగునప్పటికీ ఆయన విచారణ అపరిమితమయ్యుండను. ఆ విచారణను తెలియవలను. ఆ విచారణ ముముక్షువులు తెలుసుకొందరు. ఆ ముముక్షువులకు ఎప్పుడు అదే ఆలోచనయే, అదే దృష్టి కనుక వారికి తెలియను. దొంగల జాడ దొంగలకు తెలిసినట్టుగా, పాముల జాడ పాములకు తెలిసినట్టుగా ఎవరి జాడ వారలకే తెలియదు. ఇందుకు సందేహము లేదు. శ్రీ సద్గురుభ్యో నమః. శ్రీమద్ బృహద్వాసిష్ఠ అచల సిద్ధాంత శ్రీ శివరామ దీక్షితీయమునందు ప్రథమ భాగంలో 3వ ప్రకరణము అహంకార కుల నిరసన ప్రకరణము. 4వ రోజు. గురువు దగ్గరకు శిష్యుడు వెళ్ళి 12 సంవత్సరములు వారికి శుశ్రూష చేయవలను. గురువునకు ప్రతిదినము ప్రదక్షిణము చేసి దీర్ఘ నమస్కారము 12 సార్లు చేయవలను. గురువు భార్యకును అదే విధముగా నమస్కారము చేయవలను. గురువు ఎంగిలి తినవలను. గురువును దైవముగా నెంచవలను. గురువాజ్ఞకు బద్ధుడై ఉండవలను. అలాగున గురువాజ్ఞకు బద్ధుడై నడిచిన ఎడల వానికి పాపము లేదు. అందువలనే గదా శిష్య పాపం గురురపి అని చెప్పబడుచున్నది. అందుకు శిష్యుడు యోగ్యుడైతే గాని జన్మ సాఫల్యము కాదు. గురూపదేశము త్వరగా కాకపోయేనని తామసపడరాదు. అందువలన సార్థకము లేదు. గురువునకు ఎప్పుడు అనుగ్రహము కలుగునో అప్పటికే ఉపదేశము చేయనిము. ఏమి తొందర? అర్థము ప్రాణము ఆచార్యునికి సమర్పించి వారికి బద్ధుడయ్యునుటే మంచిది. వారికి నరకము లేదు. అలాగున బద్ధుడయ్యున్న శిష్యుని కొరత తీర్చక గురువు చనిపోయినా ఆ గురువుకు జన్మము గలదు. శిష్యునికి జన్మము లేదు. శిష్యునికి ఏలాగున జన్మ లేకపోవునని అడిగినట్టయినా చెప్పెదం. సావధానుడవై ఏకచిత్తము గలవాడవై వినుము. శిష్యునికి పరితాపము విశేషం. తెలియకపోవుట చేత వస్తువందే ఎల్లప్పటికీ చింతగాని అన్యచింత కలుగదు. అట్టి చింతగల శిష్యునికి ఆధారభూతుడైన గురువు చనిపోయేనేని మరి విశేషముగా ఆ చింత కలుగుచున్నది. ఆ చింతకు మితము లేదు. ఆ చింత ఏ చింత ఎనగా అది ఆత్మచింత. ఆ చింత అధికమైన పరమార్థమును పొందించను. లోకమందు ఎవరైనా అరక్షణము ఆ ధ్యాస చేసినట్టాయన అటువంటి వానికి జన్మరహితమని శాస్త్రపురాణాది గ్రంథములలో చెప్పుచున్నది. అది నిజమే కదా. అది నిజమైతే ఎప్పుడు ఆత్మచింత గల వానికి జన్మరహితము కానేరదని ఏలననుకోవలెను. వానికిన్ని జన్మరహితమే. గురూపదేశమైతే గాని జనన మరణ రహితము కాదని అనుకోవలెనా? అనుకోవలసిన పని లేదు. ఎందుకు ఈ సందేహము కలుగును? ఈ సందేహమునకు అవకాశము లేదు. గురుసేవ దేవతాసేవ ఎటువంటిదో అటువంటిదే గాని అన్యము కాదు. దేవతాసేవ చేసిన వారికైనా జన్మరహితమునకు మనసు పరిపక్వము కాకపోతే జన్మగలదందరు. గురువునకు సేవ చేసిన వారికి ఎంతమాత్రము జన్మలేదు. ఈ జన్మముల యందు ఎన్నడూ గురువని దృష్టి కలుగునో ఆ జన్మయందు తాను చాండాలుడైనను జన్మరహితమవు. సందేహము లేదు. గురువు దైవము కన్నను మించినవాడు. దైవము మనతో సంభాషించడు. గురువు మనకు మార్గము తెలుపును. గురువు తెలిపిన మార్గముననే శిష్యుడు నడవవలెను. నడిచిన ఎడల కడతేరును, నడవకున్న నపాత్రుడగును. నాకు జన్మ సాఫల్యము గాలేదని గురువు దగ్గర నుండిన వాడనుకోకూడదు. వానికి జన్మరహితమే ఇందుకు ప్రమాణము గలదు.
నగురోరధికం అని శాస్త్రముల యందు కలదు. శాస్త్రములు సిద్ధాంతములే, శాస్త్ర దృష్టము గలుగవలను. శాస్త్ర దృష్టము లేని గురూపదేశము ఎన్నడూ చేయరాదు. ఉన్న యూరిలో గురువును కొలిచేవాడు అందరికన్నను అతిశయుడు. అయితే అతనిని ఎలాగున జరుపుకొనవలననగా, తల్లిదండ్రులకు దారాపుత్రాదులకు విరోధి కాకుండాను, స్వధర్మమునకు హాని లేకుండాను జరుపుకొనవలెను. కర్మ విడువక జరుపుకొనవలెను. ఎప్పుడైతే కర్మ విడుచునో అప్పుడు అతనికి కులత్యాగమే. ఆ కులత్యాగం వలన ఏమి చేకూరును, ఏమి మోక్షము కలుగనేరదు. కనుక కర్మను చేసుకొని సంసారము దిద్దుకొని గురువును కనుక్కొని సత్కాలక్షేపములతో ప్రవర్తించవలెను. శ్రీ సద్గురుభ్యో నమః. శ్రీమద్ బృహద్వాసిష్ట అచల సిద్ధాంత శ్రీ శివరామ దీక్షితీయమునందు ప్రథమ భాగంలో అహంకార కుల నిరసన ప్రకరణము 3వ ప్రకరణము 5వ రోజు. ఆ గురువు చెప్పిన మాటలు వినవలెను. ఆ గురువును శక్తి కొలది ఉపచరింపుచుండవలెను. ఆ గురువు భార్య గయ్యాలిదైనను మాతృభావము కలిగి ప్రవర్తింపవలెను. ఆమెను చక్కగా పూజించవలెను. తమ ఇంట శుభకార్యములు జరుగునెడల ఆ గురు ప్రార్థన చేసి నూతన వస్త్రములు ఇచ్చి వారిని సంతోషపెట్టవలెను. తానేలాగు పూజ చేయునో అలాగే తన భార్యయు జరపవలెను. జరుపని ఎడల చక్కగా తాను బోధించవలెను. శక్తి వంచన లేకుండా చెప్పగా తరువాత దాని కర్మమనుకోవలెను. అది బుద్ధిమంతురాలాయన బాగాయుండును. కాకపోయినా దానికే నరకము గాని ఇతనికి నరకము లేదు. పురుషునికి పరమార్థ చింత లేక స్త్రీలకు పరమార్థ చింత కలిగిన ఎడల అది సానుకూలము కావడం కష్టం. దానికి మహా బాధ గలదు. ఎలాగునైనా పురుషుని సమాధానపరుచుకుని నా యోగ్యురాలి. దానికి ముక్తికి సందేహము లేదు. జారత్వము చేయకూడదు. పతితో కలహించకూడదు. ఎవరితోనూ కలహించకూడదు. అతిథికి అభ్యాగతికి కల కొద్దిలో దానము చేయవలెను. దానము చేయుటకు పెనిమిటి యాజ్ఞ కావలెనని నిలుపరాదు. పెనిమిటి ఊరిలో లేనప్పుడు అభ్యాగతి వస్తే లేదనిన భాగ్యశాలికి కీర్తి ప్రతిష్టలు రానేరవు. పెనిమిటి ఊరిలో లేకున్నను దానధర్మములు చక్కగా చేయవలెను. బంధువులను సన్మానించవలెను. మర్యాదగా నుండవలెను. పుణ్యకథలను వినవలెను. పుణ్యపు మాటలు ఒకరికి చెప్పవలెను. ధర్మముల పాలించవలెను. దయాదాక్షిణ్యములు కలిగి ఉండవలెను. ఆచారము కలిగి ఉండవలెను. ఎన్ని ఆచారములనైనను గురుభక్తి వంటిది కాదు. గురునింద వినరాదు. గురుసేవ మానరాదు. గురువును మామవలెను. గురువు భార్యను అత్తవలెను భావించవలెను. తన పెనిమిటికి ఎవ్వరు గురువో ఆ గురువే తన గురువని ఎంచవలెను. గురువు కన్నను దైవము వేరే లేడనుకోవలెను. గురువునకు వందనాది క్రియలు జరపవలెను. పతివ్రత లక్షణము ఇంతే. పతివ్రతలు కాని వారికి మర్యాద లేదు, కీర్తి లేదు. చెప్పిన తెలుసుకొన జాలరు. గురువును ఏర్పరచుకొనుట, గురువునకు నమస్కారము చేయుట, గురువాజ్ఞ ప్రకారము నడుచుకొనుట లోకమందున అమర్యాద కార్యము కాదు. ఇది దేవతలకు కూడా కలదు. అవతారమూర్తులకు కూడా గురువు కలడు. శ్రీరాముల వారికి విశ్వామిత్ర మహర్షి సకల విద్యలను ఉపదేశము చేసినని చెప్పగా గ్రంథముల యందు చూచి ఉండలేదా? వశిష్ఠ మహాముని ముఖ్యుడు గాడా? శ్రీకృష్ణ స్వామికి సాందీపుల వారు గురువులు కాలేదా? శుక్లవారికి జనకులు, పరీక్షిత్తు మహారాజునకు శుక్లవారు, దేవతలకు బృహస్పతి, ధర్మరాజునకు వ్యాసులు, అర్జునునికి శ్రీకృష్ణ స్వామి, నారదుల వారికి బ్రహ్మ, ఈలాగున అందరికందరూ గురువులై పరమార్థమును తెలిపియున్నారు. కనుక లోకమందు గురువు కలగడము విపరీతము కాదు, విధాయకమే, లోక సహజమే. కనుకనే ఒకరితో పని ఏమి? దరిద్రులైన వారు కులాభిమానములు వదులుకొని సేవకావృత్తికి ఒప్పుకొని ఎలాగున జీవింపబడుచున్నారో అలాగుననే మోక్షాపేక్ష గలవారలు తమకు ఉపయోగములయ్యే పరమార్థములు ఎక్కడెక్కడ గలవో అక్కడక్కడకు పోయి ఎక్కడ మనసు కుదురుచున్నదో అక్కడ వారిని అనుసరించి అది సంగ్రహించే పర్యంతము వారికి బద్దులై వారి అనుగ్రహమునకు పాత్రులై వారికి దాసులై వందనములు చేయుచు భక్తి విశ్వాసములు కలిగియుండి కృతార్థులు కావలే గాని అభిమానములు కలుగజేసుకొని మనసు కుదురక చెడిపోయే సాధనలను విచారించకూడదు. శ్రీ సద్గురుభ్యో నమః. శ్రీమద్ బృహద్వాసిష్ట అచల సిద్ధాంత శ్రీ శివరామ దీక్షితీయమునందు ప్రథమ భాగంలో 3వ ప్రకరణము అహంకార కుల నిరసన ప్రకరణము 6వ రోజు చదువుకుంటున్నాము. గురువు అప్పుడప్పుడు అభిరుచిని శిష్యునికి కలుగజేయు సాధనను తెలుపుచు ఆ ప్రస్తాపములే చేయుచు ఇంటి కార్యములు చేయించక అతని ధనమును కోరక శీఘ్రకాలమునందుననే ఫలితమయ్యేలాగున సాధనలోనికి దిగబడుచు ఎప్పుడున్నో ఆ శిష్యుని క్షేమ వర్తమానములే విచారించుచు మనన చేసి అతనిని రొష్టు పెట్టక పరమార్థమును ఉపదేశించి శీఘ్రముగా ఆ ఇంటి కనిపి అప్పుడప్పుడు ఆ శిష్యుని ఇంటికి పోయి జిహ్వ చాపల్యము గోరక పరమార్థ విషయమై ప్రస్తాపముల చేసి అతని సందేహములకు తగినట్టుగా సమాధానములను చెప్పి
మనస్వస్థము చేయుచూ రావలెను. ఆ సమయములో అతనిని ధనం అడగకూడదు, పశువస్త్రాదులను అడగకూడదు. అడగకపోయినప్పటికైనా ఏమైనా ఇవ్వకపోయినని కించనుంచుకోకూడదు. అతని శక్తి కొలది ఏమైనా ఉపచరించిన ఎడల అది తెచ్చుకోవలయను. వద్దనకూడదు. వద్దనిన ఎడల ఆ శిష్యునికి ఏలాగున తోచుననగా చాలక వద్దనునేమోయని తోచును. ఆ సందేహము చేత తిరిగి ఎప్పుడైనా వచ్చెనని సంతోషము కలుగును గాని వెనుకటి వలనే తృప్తి పొందడని సందేహము కలుగును గాని నిస్సందేహపరుడై ఉండడు, నిర్మలుడు గానేరడు. కనుకనే గురు సాంప్రదాయకుడు కావలనని తలచవలను. నిందకూడదు. గురువునకు శిష్యుడు శక్త్యానుసారము పూజ చేయవలను, లోకానుసరణిగానే జరుపుకోవలను. అయితే తెగించిన వానికి ఏమీ లేదు. నా మతము రూఢిగా నమ్మవలే, అందుకొకటి గలదు. నేను సన్యసించి తిని. ఎలాగనగా నా మనసునే విడిచి తిని. నన్ను నేను నమ్మను, నేను ఒకరిని నమ్మను. అనేకులు నన్ను నమ్ముమందురు. నన్ను అనగా ఎటువంటిదనగా నీవేనందురు. నీకు శరీరము లేదందురు. నా శరీరము నేను ఒకటి గాని రెండుగా నాకు తెలియదు. నా ముచ్చట నాకు తెలియదు. నా పుట్టుక నాకు తెలియదు. నా సంగతి నాకు తెలియదు. నేను శరీరమే గాని శరీరము కన్నను వేరే లేదు. అందరూ ఇలాగుననే అందురు. అందరి మాటలు నమ్మినాను. ఎవరి మాటలు విన్నను నేను శరీరమును కాదందురు. నా శరీరమును విడచి నన్ను నేననేక కాలములు వెతికినాను. నాకేమీయూ తెలియలేదు. ఒక మహాత్ముని కలుసుకున్నాను. ఆయనకు 12 సంవత్సరములు శుశ్రూష చేసినాను. ఆయన అనుగ్రహమును సంపాదించినాను. ఆయన ఉన్నది తెలిపినాడు. ఆయన చెప్పినదే సూటి అయినది. ఆ సూటినే తప్పినా అది తప్పకమై ఉన్నది. అది మార్గముగానే ఉన్నది. అది బౌద్ధము కాదు, జీవాకారమై ఉండే. తాను లేకపోవుట. తాను శరీరము ఒకటేనని చెప్పినాడు. అందుకు కొన్ని మాటలు అడిగినాను. ఆ మాటలు గురిగానే ఉన్నది. అవి సరిగానున్న మాటలు, అనుభవముగానే ఉన్నవి. అయితే బౌద్ధ మతము కాదు, పాషాండ మతము కాదు. అది మంచి మతమే. ఆ మతము అందరికీ సమ్మతమే. ఆ సమ్మతము పెద్దలు హర్షించేయున్నారు. అందుకేమి కొదవలేదు. ఈ దేహమునకు ఎరుకకు భేదము లేదు. ఎరుక ఎన్నడు లేదో నాడే దేహము లేదు. దేహము లేని నాడే ఎరుక లేదు. ఎరుక లేక శరీరం మాత్రము ఏలాగునగలదు? ఎరుక లేక శరీరము గలవారు ఎవ్వరూ లేరు. శ్రీ సద్గురుభ్యో నమః. శ్రీమద్ బృహద్వాసిష్ట అచల సిద్ధాంత శ్రీ శివరామ దీక్షీయమునందు ప్రథమ భాగంలో 3వ ప్రకరణం అహంకార కుల నిరసన ప్రకరణము 7వ రోజు చదవడం జరుగుతున్నది. నేను అనేక మందిని చూచినాను. యోగులకు ఎరుక గలదు, శరీరము గలదు. ఋషులకు ఎరుక గలదు, శరీరము గలదు. అవతారములకు ఎరుక గలదు, శరీరము గలదు. ఎరుక లేకపోతే శరీరము లేదు. ఎరుకను విడిచి శరీరము ఉంటే అది వట్టి శరీరము. మాట్లాడునా? అన్ని శరీరములు మాట్లాడుచున్నవి గదా. అందరికీ అన్ని రూపములుగా అహంకారమే ఎరుకై, ఎరుకే శరీరమై, శరీరమే మరణదేహమై, మరణదేహమే మన్నై, మన్నే నీరై, నీరే అగ్ని అయి, అగ్నియే వాయువై, వాయువే ఆకాశమై, ఆకాశమే అహంకారాత్మకమై, అహంకారతత్వమే మహదహంకారమై, మహదహంకారమే ప్రకృతి అయి, ప్రకృతియే అచలమై, అచలమే శూన్యమై, శూన్యమే మహాశూన్యమై, మహాశూన్యమే అగోచరమై నశించుచున్నది. అయితే మరణమయ్యే వారందరూ ఇలాగుననే జన్మరహితులగుచున్నారా అని శంకరాగా, అందరికాలాగున జన్మరహితము కాదు. అట్లయినా అందరూ ముక్తులగుచున్నారని శంకరాగలదు. అలాగున ఒప్పుకొనిన గురు శిష్య న్యాయము లేకపోవుచున్నది. పాపపుణ్యములు లేకపోవుచున్నవి. ఈ విపరీతార్థములు అన్నీ కలుగుచున్నవి. ఇది ముక్తులైన వారు ఒప్పుకొందురు. ఏలాగుననగా రజ్జుభ్రాంతి కలిగినంతసేపు సర్పభ్రాంతి తోచదు, సర్పభ్రాంతి కలిగినంతసేపు రజ్జుభ్రాంతి తోచదు గదా. అలాగుననే ముక్తులకు అముక్తులు, అముక్తులకు ముక్తులు కనబడరు. కనుక ముక్తులకందరూ ముక్తులే, అముక్తులకందరూ అముక్తులే. కావున ఇదే సిద్ధాంతముగాను సాధారణముగా నిరాక్షేపణముగా అందరికీ దోచదు. అందులో నా మాట ఎంత మాత్రమూ నమ్మరాదు. నా జోలి పట్టదు. నా ముచ్చటగారాదు. నన్ను నమ్మరాదు. నన్ను నమ్మరు. నా పలుకులు నమ్మరు. నా చదువు వినరు. నా వృత్తాంతమూ గారాదు. నా గుణం ఎన్నరాదు. నా సలహా కూడదు. నా సంజ్ఞ నాకే తెలుసును. నాకు నా మాటలే విచిత్రములు. నాకు నా కథలే విచిత్రములు. నాకు నేను గాను, నేను ఒకరికి గాను. నా యందు కనికరముంచుమందును. నేనందును గదా, నా యందు మీ అనుగ్రహముంచుమందును. ఆ నాణాలు నాణాలుగానే పోవును. నాణాలు నాణాలు. ఆ నాణాలు అనేక నాణాలు. ఆ అనేక నాణాలు అనేక నాణాలే.
ఆ నాణాలకు నాణాలే అనర్థకములు. ఇది నిజం. మొదటి నా ఒకటి కలిగెను, నాకు నా ఒకటి కలిగెను. ఆ 2 నాణాలకు 3 నాణాలు కలిగెను. 3 నాణాలకు 3 ఐదులు 15 నాణాలు కలిగెను. ఇదిగాక ఈ 15 నాణాలకు 25 నాణాలు కలిగెను. కొన్నిటికి 17 నాణాలు, కొన్నిటికి ఒకటి కలిగి అనేకమై ఈలాంటి నాణాలను పెండి చేసుకొని అన్నిటికీ అన్ని నాణాలై ఆ నాణాలనేక ప్రపంచములై ఆ నాణాలకు నానా కులములై నానా కులములన్నీయు నాణాలనే వరిమల్లల్లో నాణాలనే దున్నల చేత నానా ప్రయాసగా దున్నిన నానా మల్లల్లో నానా నారు నాణాల చేత పాదినట్లుగా చెడక నానాకారులై నానా గింజలై నానా జనులై నానా అన్నములై నానాలుగానున్నవి. శ్రీ సద్గురుభ్యో నమః. శ్రీమద్ బృహద్వాసిష్ట అచల సిద్ధాంత శ్రీ శివరామదీక్షీయంలోని ప్రథమ భాగంలో 3వ ప్రకరణము అహంకార కుల నిరసన ప్రకరణము చివరి భాగము చదవడం జరుగుతున్నది. నా ప్రకృతికి నా అహంకారము కలిగి నా మహద్రూపం బాయెను. నా అహమునకు నా త్రిగుణంబులు కలిగెను. నా సత్వంబున ఇంద్రియాధిపతులు కలిగిరి. నా రాజసంబున సూక్ష్మదేహం బాయెను. నా తామస గుణమున పంచభూతంబులై నా దేహం బాయెను. నా కులమే వ్యాకులము, వ్యాకులమే నా కులము. నా కులము విడువవలెను. నా కులము మాదిగ కులము, మాల కులము, తురక కులము. ఈ లోకమునందు 4 కులములు ఎలాగున ఏర్పడెనో అలాగుననే ఈ పరమార్థమందు 4 కులములు గలవు. అవి వివరించుచున్నారము, విశదముగా వినవలెను. అచల కులము బ్రాహ్మణ కులము, ముఖ్యమైన కులము. చలకులము శూద్రకులము, శూద్రకులము కన్నా శ్రేష్ఠకులము కన్నా శ్రేష్టమైన క్షత్రియ కులము. భూతకులము అనగా వైశ్యకులము. నా కులము శూద్రకులము, చండాలపు కులము. అచల కులస్థులు నా కులస్థులను దాకితే స్నానము చేయవలెను. నా కులస్థులు అచల కులస్థులగుదురు, గాని అచల కులస్థులు నా కులస్థులు ఎంతమాత్రమూ కారాదు. ఈ ఉత్త బట్టబయలందు ఏమీయూ పుట్టలేదు. పుట్టిన దనుటకు ఏలాగున నోరాడును. బట్టబయలు అంతటాయున్నది. ఆ బట్టబయలులో మనుష్యులు, పందులు, కుక్కలు, నక్కలు ఏమిన్నీ పుట్టలేదు. ఇందుకు దృష్టము లేదు. ఎందుకనగా ఈ భూమి కంటే ముందు పరిపూర్ణము తప్ప ఏమీ లేదు. పరిపూర్ణము బయలు కాదని ఎవ్వరనకూడదు. ఈ పరము సృష్టికి పూర్వమున్నూ కలదు. ఇందుకు ఏమి సందేహము లేదు. ఈ పరమునకు నామరూపములు లేవు, ఎరుక లేదు, మరుపు లేదు. ఈ ఎరుక మరుపులు లేని దానిని అందరూ ఎరిగియున్నను నమ్మరు. ఇంతకంటే ఎక్కువ లేదు. ఈ బయలే దేవుడని నమ్మవలెను. గ్రంథములలోనున్న దేవత వంటిది కాదు. ఈ దేవతకు నోరు, చెవులు, ముక్కు, కన్నులు లేవు. ఈ పరిపూర్ణమునకు ప్రకృతి లేదు, మహత్తు లేదు, అహంకారము లేదు, ఆకాశము లేదు, వాయువు లేదు, అగ్ని లేదు, జలము లేదు, భూమి లేదు, శబ్దము లేదు, స్పర్శ లేదు, రూపము లేదు, రసము లేదు, గంధము లేదు, జ్ఞాత లేదు, మనస్సు లేదు, బుద్ధి లేదు, చిత్తము లేదు, అహంకారము లేదు, ప్రాణము లేదు, అపానము లేదు, వ్యానము లేదు, ఉదానము లేదు, సమానము లేదు, శ్రోత్రము లేదు, త్వక్కు లేదు, చక్షువు లేదు, జిహ్వ లేదు, గ్రాణము లేదు, వాక్కు లేదు, పాని లేదు, పాదము లేదు, గుదము లేదు, గుహ్యము లేదు. ఈ బయలు పుట్టదు, పుట్టించదు, రక్షించదు, చంపదు. దీనిని ఎవ్వరూ ఎరుగరు. అందరూ ఎరుగుదురు, ఎరిగిన ఎరుగరు. ఎరుగకున్నను ఎరుగరు, చెప్పిన ఎరుగరు, చెప్పకున్నను ఎరుగరు. ఎవ్వరికి ఈ జోలి పట్టదు. ఇది ఎవ్వరు విన్నను ఏమో నందురు గాని నిజమని అనరు. ఏమి ఉన్నది? అతి రహస్యము బట్టబయలు అందురు గాని ఆ బట్టబయలెటువంటిదో ఎరుగరు. ఆ పరమునకు నామరూపక్రియలు లేవు. ఇది సకల లోకముల యందు ఉన్నది, ఎన్నటికినీ ఉన్నది, అందరిలోనూ ఉన్నది. కొండలలోనూ ఉన్నది, గుహలలోనూ ఉన్నది, గుట్టలలోనూ ఉన్నది, చెట్లలోనూ ఉన్నది. ఎవరు లేదన్ననో ఉన్నది, ఎవరు కలదన్ననో ఉన్నది. ఇది తప్ప ఏది లేదు. ఎందరు ఎన్ని విధముల విచారించినా ఏమీ లేదు. ఎవరి విషయంలో ఏమీ లేదు. యోగ్యులైనా ఇంతకన్నను ఏమీ సాధించలేదు. ఎంతటి వారికైనా ఇదే గాని ఇంతకన్నను ఏది సాధనలోకి రాదు. ఇది నిజం. ఇది శ్రీ శివరామ దీక్షిత ప్రభావే వేదాంత విచారణే అహంకార కుల నిరసన తృతీయ ప్రకరణం సంపూర్ణం.